ప్రత్యామ్నాయంగా మన బీజేపీ అనే అనుకోవాలి ఇంకా. ఎందుకంటే అది చూశారు, ఇది చూశారు. బీజేపీ అని అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా అంటే నెక్స్ట్ ఎలక్షన్లో మీరు అధికారంలోకి వచ్చే విధంగా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుందండి? ఏదో హైకమాండ్ కానీ మీరు కానీ? అది ఏదో ఒక నిమిషంలో 2 నిమిషాలు చెప్పేది కాదు. ఒకటి మాత్రం సత్యం, ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా ఏంటంటే ఒకసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చి చూడాలి, కేంద్ర ప్రభుత్వ అండదండలతో రాష్ట్రం ముందుకు పోవాలి అనే భావంతో ఉన్నారు. దాన్ని అందిపుచ్చుకొని మా పార్టీ ఆ వేవ్ లెంత్కు మ్యాచ్ అయితే తప్పకుండా రేపటి రిజల్ట్ మాదే. సో అంటే ఇప్పుడు మాకు ఉన్న కథనాల ప్రకారం కొంతమంది సీనియర్ లీడర్స్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈటెల రాజేందర్ గారే రాష్ట్ర బీజేపీ బాధ్యతలను త్వరలో చేపట్టనున్నారు అని తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం? తెలియదు వాళ్ళకి. అంటే ఎట్లా చెప్తారు చెప్పండి? మా జాతీయ పార్టీ, మాది కేవలం కొద్దిమంది వ్యక్తులు నిర్ణయించే పార్టీ కాదు. రాష్ట్రం లెవెల్లో మాట్లాడతారు, కేంద్రం లెవెల్లో మాట్లాడతారు. ఏది మంచిదో ఏది చెడ్డదో, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా పార్టీ అధికారంకి వస్తుందో అనేక రకాల చర్చోపచర్చలు జరిగిన తర్వాత నిర్ణయిస్తారు. కాబట్టి ఇప్పటికిప్పుడు మీరు సీనియర్ లీడర్ కాబట్టి మంత్రిగా చేశారు. సో సుదీర్ఘమైనటువంటి సేవలు అందించబట్టి ప్రజల చేత సో మీరు ఒక అభయహస్తంగా ఉండి వాళ్ళకు వచ్చిన చిన్న సమస్యను కూడా ఇంటి దాకా వచ్చిన వ్యక్తిని ఎవరిని కూడా ఇది లేదు కాదు అనకుండా వాళ్ళ యొక్క సమస్యలపై యుద్ధం చేసే వ్యక్తిగా, అది ఒకవేళ మిమ్మల్ని వరిస్తే అది వరించినప్పుడు మాట్లాడదాం. సో హైడ్రా గురించి చెప్పండి సార్. అదొక బేస్లెస్, అన్సైంటిఫిక్, మతిలేని నిర్ణయం తప్ప అనుభవం ఉన్న వాళ్ళు తీసుకునే నిర్ణయం కాదు. అంటే ఇంకా కొనసాగుతుందంటారా, లేకపోతే అది దానికి తెరదించేశారంటారా? తెలియదుగా వాళ్ళకేరక పిచ్చోని చేతులు రాయి లెక్క అయిపోయింది. అది నిజంగా బాధ అనిపించే అంశం ఏంటంటే చాలామంది నష్టపోయింది. ఇప్పుడు మరి ఆ నష్టపోయిన వాళ్ళకు కనీసం వాళ్ళకి పరిహారం ఇస్తారా లేదా చూడాలి. అనేక మంది నష్టపోయిండ్రు. క్యాటరింగ్ వాళ్ళు, ఈ ఫ్లెక్సీలకు ప్రింట్ చేసుకుంటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటోళ్ళు, ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్నటువంటి గూడు, కష్టపడి కొనుక్కున్న ఇండ్లన్నీ కూడా నిలమట్టం అయిపోయినాయి. ఇలా హైడ్రా ఓ డ్రామా అని చెప్పి ఇలా భావించారు. మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, అరే 40 ఏళ్ళ క్రితమే 50 ఏళ్ళ క్రితమే ప్రభుత్వమే స్వయంగా పట్టాలు ఇచ్చి కట్టుకున్న ఇల్లు లోన్ తెచ్చుకొని నువ్వు ఎట్లా ఇల్లీగల్ అంటావు చెప్పండి. రెండవది, చెర్లల్లో కుంటలలో ప్రైవేట్ భూములే ఉన్నాయన్నట్టుగా నువ్వు మాట్లాడడం తప్పవుతుంది. ప్రైవేట్ భూములు ఉంటాయి, ఆ భూములలో మట్టి నింపుకొని వాళ్ళు లేఅవుట్ చేసుకొని అమ్ముకున్నారు. అవంతా కొనుక్కున్న వాళ్ళంతా కూడా మామూలు ఎంప్లాయీస్ కొనుక్కున్నారు. వాళ్ళు 40 ఏళ్ళ క్రితం కొనుక్కున్నారు, 50 ఏళ్ళ క్రితం కొనుక్కున్నారు. అన్ని అనుమతులు ఉండగా కూడా నువ్వు ఇట్లా బఫర్ జోన్ గిఫర్ జోన్ అంటున్నావు.